సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది. అలాగే కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ జరపనున్నారు. సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా చర్చించబోతున్నారు. అమరావతిలో నిర్మించే జీఐడీ టవర్ టెండర్లకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, మెయిన్ గా మనం ఉదయం నుంచి మాట్లాడుతున్న ఈ రోజు జరగబోయే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి అమరావతిలో నిర్మించే జీఐడీ టవర్స్ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం అనేది గత సంవత్సరం ఎందుకు వేయలేదని చెప్పి గత అధికార పార్టీ కూడా క్వశ్చన్ చేసిన సందర్భంలో ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా ఆ అంశం అంటే తల్లికి వందన అంశానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకే ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఆశా, ఏపీ కేబినెట్ సమావేశంలో ఈరోజు మొత్తం 9 ఎజెండాలతోటి ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఈసారి ప్రధానంగా తల్లికి వందనంతో పాటు ఏదైతే ఈ రోజుకి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, కూటమి పాలన సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, దాంతోపాటుగా మంత్రులు వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా అందించబోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రిపోర్ట్స్ని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఏదైతే 14 మంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో, ఖైదీలని యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారో వారి సత్ప్రవర్తనను బేస్ చేసుకుని వారికి విడుదలను ఇవ్వాలి అని చెప్పి కూడా దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వైసీపీ ఏదైతే ప్రస్తుతం కూటమి పాలన పైన చేస్తున్నటువంటి ఏదైతే ఎదురు దాడి చేస్తుందో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంత ఏదైతే దాడి చేయాల్సిన అవసరం ఉంది. మంత్రులంతా కూడా దాన్ని తిప్పి కొట్టాలి అని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో జరిగే అవకాశం ఉంది. ఇక జూన్ 21 యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఈ ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొంటున్నారు. విశాఖలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని వేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే యోగాంధ్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మాసోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ, అలాగే 7వ తారీఖు నుంచి కూడా యోగా డే జరపాలని చెప్పి కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించినటువంటి కూడా కేబినెట్లో ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హెడ్ కానిస్టేబుల్స్గా మార్చేటువంటి 248 మందికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ఇక అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణ అంశం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఆల్రెడీ నిర్మాణ పనులకు అన్నీ కూడా రెడీ చేశారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే ఆమోద ముద్ర వేసుకున్న ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా కొంత ఏదైతే ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈరోజు తల్లికి వందనం ఏదైతే
అంశం ఏదైతే ఉందో ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం ఇచ్చారు. అలాగే సూపర్ 6 హామీలలో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకం గత ఏడాది అమలు కాబోవటంకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, అలాగే ఈ ఏడాది తల్లికి వందనం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ప్రధానంగా ఎప్పుడు తల్లికి వందనం నిధులు విడుదల చేస్తారు అనే అంశానికి సంబంధించి కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.